ప్రార్థన విశ్వాసికి ఊపిరి లాంటిది. ఊపిరి ఎంత ప్రాముఖ్యమో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనందరికీ బాగా అర్థమవుతుంది కదండి. బ్రెత్లెస్నెస్ రాగానే, లేకపోతే ఆస్తమా, ఇస్నోఫీలియా ఉన్న వారికి తెలుసు. బ్రెత్లెస్ అయిపోతూ ఉన్నప్పుడు ప్రాణం ఎలా తల్లడిల్లుతుందో, ఆ ఊపిరి ఆడడం లేదు అన్నప్పుడు ఎంత నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామో, నిజంగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిన వారికి ఆ కష్టం ఏంటో అర్థమవుతూ ఉంటుంది. మనిషికి ఊపిరి, మనిషి ప్రాణం నిలబడడానికి ఊపిరి లేకపోతే ఆ బ్రీతింగ్ ఎంత ఇంపార్టెంటో, విశ్వాస జీవితానికి కూడా ప్రార్థన ఒక ఊపిరి లాంటిది. ప్రార్థన మనను బ్రతికింపచేసేది. ప్రార్థన మనల్ని దేవునిలో బలంగా ముందుకు కొనసాగడానికి సహాయపడేది. కనుక ప్రార్థన ద్వారా మనం ఏం పొందుకుంటామో ఒక 3 అంశాలు దేవుని వాక్యం నుండి మనం ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో ఎలీషా ప్రవక్తను గూర్చిన ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసెను. కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇశ్రాయేలులకు సిరియన్లకు మధ్యలో యుద్ధం లేకపోతే యుద్ధ వాతావరణం ఏర్పడిన సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. సో సిరియా రాజు ఏ ప్రాంతానికి వెళ్ళి ఇశ్రాయేలీలను ముట్టడి వేయాలని, ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ విషయము ఇశ్రాయేల్ రాజుకి ముందుగానే తెలిసిపోతూ ఉండేది. ఇశ్రాయేలు రాజు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ, వారు వేస్తున్న ప్లాన్కు వీరు ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటూ సంహౌ ఇశ్రాయేలు రాజు తన సైన్యాన్ని, తన ప్రజలను సంరక్షించుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో సిరియా రాజుకు ఒక సందేహం వచ్చింది. ఆ సందేహం ఏంటంటే, ఇశ్రాయేలీల పక్షంగా మనలోనే ఎవరో ఒక వేగులవాడు ఉన్నట్టున్నాడు, ఈ సమాచారం అంతటిని ఎప్పటికప్పుడు అందించేస్తూ ఉన్నాడు. కనుక వారికి మన ప్లాట్స్, మన ప్లాన్స్, మన డివైజెస్ అన్ని తెలిసిపోతూ ఉన్నాయి. అందుచేత వారు యుద్ధంలో మనతో పాటు యుద్ధం చేయడానికి కానీ, మనం వారిని ఓడించడానికి కానీ అవకాశం రావట్లేదు అని సిరియా రాజు ఎంక్వైరీ చేసినప్పుడు ఒక వ్యక్తి చెప్తాడు. ఏమనంటే, ఇశ్రాయేలీలలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఆ ఎలీషా ప్రవక్త దీర్ఘదర్శి. ఆయన జరుగుతున్న విషయాలు ముందుగానే చెప్పేస్తున్నాడు ఇశ్రాయేల్ రాజుకు. అందుచేత మనం ఇశ్రాయేలుతో యుద్ధం చేసి జయాన్ని పొందే అవకాశం మనకు రావడం లేదు అని చెప్పినప్పుడు సిరియా రాజు వెంటనే తన సైన్యాన్ని పంపించాడు. 15వ వచనం. దైవజనుడైన 14వ వచనం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా, ఎలీషా ఉన్న ప్రదేశము చుట్టూ సిరియా రాజు పంపించిన రథాలు, సైన్యము ముట్టడి వేయడం జరిగింది. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఎలీషా ప్రవక్త వద్ద ఉన్న సేవకుడు తెల్లవారుజామున బయటకు వచ్చి చూస్తాడు. బయటకు రాగానే టు హిస్ షాక్, టు హిస్ సర్ప్రైజ్, 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా. ఎలీషా ప్రవక్త ఉన్న పరిస్థితి నిజంగా చాలా నిస్సహాయమైన పరిస్థితే. కారణం ఏంటంటే, శత్రు సైన్యము వీరిని ముట్టడి వేశారు. శత్రువులు వీరి చుట్టుముట్టారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, రథాలు వచ్చాయంట, అనేక మంది సైనికులు వచ్చారు వీరిని క్యాప్చర్ చేయాలని, లేకపోతే వీరిని పట్టుకొని వెళ్ళాలని. అలాంటి పరిస్థితుల్లో ఎలీషా వద్ద ఉన్న సేవకుడు చూసి షాక్ అయిపోయాడు. నేను చూస్తున్నది కళ నిజమా, ఇదేమైనా కళ వస్తుందా, ఏంటి ఇంతమంది మమ్మల్ని చుట్టుముట్టారని చాలా భయాందోళనతో వెళ్ళి ఎలీషాకు ఆ మాట చెప్పినప్పుడు ఎలీషా చెప్పిన మాట చూడండి, 16వ వచనం. అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. నిజానికి ఎలీషా దేవుని ప్రవక్త. ఎలీషాకు ఏ విధమైన బాడీ గార్డ్స్ లేరు. ఎలీషాకు ఏ విధమైన
జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ కానీ లేకపోతే అతని చుట్టూ బౌన్సర్స్ కానీ ఎవ్వరూ లేరండి. ఎలీషాకున్న భద్రత ఎవరు? ఎలీషాకున్న కాపుదల ఏంటి? ఎలీషాకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఎలీషాకి ఎందుకంత ధైర్యం అని ఆలోచన చేస్తే, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అనే మాట ఎలీషా ఎందుకు సెలవిచ్చాడంటే, మనము దేవుని ఆరాధిస్తున్నాం, మనము నిజమైన దేవుని బిడలంగా ఉన్నాము కనుక నిజమైన దేవుడు సైన్యములకు అధిపతి. దేవునికి ఉన్న పేరు పాత నిబంధన గ్రంథంలో మనం అనేక మార్లు ఈ మాటను చూస్తాం. సైన్యములకు అధిపతి అయిన దేవుడు అనే మాటను చూస్తాం. ద లార్డ్ ఆఫ్ హోస్, ద లార్డ్ ఆఫ్ హోస్, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. దేవునికి చాలా మహా సైన్యం ఉందండి. దేవుని దూతలే ఆయన యొక్క మహా సైన్యం. ఆయన ఏ పని చెప్తే ఆ పని, ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు చెప్పిన పనిని మరి తూచా తప్పకుండా శిరస వహించే సైన్యము దేవుని వద్ద ఉన్నారు. ఒకవేళ ఈ భూలోకంలో రాజులకు ఒక లిమిటెడ్ నంబర్ ఆఫ్ సోల్జర్స్ లేకపోతే ఆర్మీ ఉండొచ్చు, కానీ దేవునికి ఉన్న పరలోకపు సైన్యం మాత్రం భూలోకపు సైన్యంలా లెక్క పెట్టగలిగినంత సైన్యం కాదు. సో ఎలీషా భక్తుడు, ఆ సేవకుడు వచ్చి భయపడిపోతూ చేతులు కాళ్ళు వణికిపోతూ, అయ్యో ప్రవక్త, బయట ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా, మనకి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దెర్ ఇస్ అ గ్రేట్ డిజాస్టర్ దట్ ఈస్ కమింగ్ అవర్ వే, వీఆర్ గోయింగ్ టు డై, వీఆర్ గోయింగ్ టు పెరిష్, మనం నాశనం అయిపోయేటట్లున్నాం, మనకు కనీసం ఒక వాచ్మెన్ కూడా లేడు కదా, నీకు నేను ఉన్నానయ్యా ప్రవక్త, అంతే, నేనే పెద్ద పిరికోడిని, ఇంతమంది సైన్యం మన మీదకి దండెత్తి వస్తే వారితో మనం పోరాడే స్థితి మనకు లేదు కదా అని చెప్తున్నప్పుడు ఎలీషా భక్తుడు విశ్వాసంతో చెప్పిన మాట ఏంటంటే, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి ఎలీషా భక్తుడు ఒక ప్రార్థన చేశాడండి. ఈరోజు మనం చూడబోతున్న మొదటి అంశం, ప్రార్థన ద్వారా మనం ఏం పొందుకుంటామంటే, ఎలీషా చేసిన ప్రార్థన ఒకసారి చూద్దాం. 17వ వచనం, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరువచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. ఎలీషా చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా ఈ పనివాని యొక్క కన్నులు తెరవచేయి, లార్డ్ ప్లీజ్ ఓపెన్ హిజ్ ఐస్. ఆ ముందు కూడా అతని కళ్ళు తెరవబడే ఉన్నాయి కదా. ఆ ముందు కూడా పనివాడు వెళ్ళి సిరియా రాజు పంపించిన సైన్యాన్ని, ఆ రౌతులను గుర్రాలను చూసి వచ్చాడు కదా. నిజమే, హిస్ ఫిజికల్ ఐస్ వర్ ఓపెన్డ్ ఆల్రెడీ, బట్ ఎలైజా ప్రేడ్ దట్ హిస్ స్పిరిచువల్ ఐస్ వుడ్ బి ఓపెన్డ్. ఎలీషా చేసిన ప్రార్థన ఏంటంటే, ఈ పనివాని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభువా, ఈ పనివాని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరువు అని ప్రార్థన చేసినప్పుడు ఆ పనివాడు బయటకు వెళ్ళి చూడగానే ఒక ఆశ్చర్యం కలిగించే దృశ్యం అతనికి కనబడింది. సిరియా రాజు పంపించిన సైన్యం ఆర్డినరీ సైన్యం, వారి గుర్రాలు లేకపోతే రౌతులు నార్మల్వి, ఆర్డినరీవి అయితే, దేవుడు తన సేవకుని కాపాడడానికి, దేవుడు తన ప్రవక్తను కాపాడడానికి, దేవుడు తన పక్షంగా నిలబడిన ఆయన బిడ్డను కాపాడడానికి ఆయన పెట్టిన ఇన్విజిబుల్ ఆర్మీ ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, ఎలీషా చుట్టూ అగ్ని గుర్రముల చేతను రథముల చేతను దేవుడు నింపాడంట. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, గాడ్ ఓపెన్స్ అవర్ స్పిరిచువల్ ఐస్ సో దట్ వీ కెన్ సీ ది అన్నోన్. బైబిల్ గ్రంథంలో మరికొన్ని సన్నివేశాలు కూడా చూస్తాము. కొంతమంది వ్యక్తుల యొక్క నేత్రాలు, మనోనేత్రాలు దేవుడు తెరిచినప్పుడు వారు సామాన్యంగా మన బాహ్య నేత్రాలతో కనబడని వాటిని వారి స్పిరిచువల్ ఐస్తో చూడగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్, బిలాము కన్నులు దేవుడు తెరిచాడు. బిలాము ప్రవక్త గాడిద మీద వెళ్ళిపోతూ ఉన్నాడు ఇశ్రాయేలును శపించడానికి. బాలాకు చెప్పిన మాటను విని, బాలాకు ఇస్తున్న బహుమానాలకు ఆశపడి దేవుని ప్రజలైన ఇశ్రాయేలును శపించడానికి బిలాము ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు బిలాము యొక్క కన్నులు తెరిచినప్పుడు ఎదురుగా ఖడ్గంతో, దూయబడిన ఖడ్గంతో నిలబడిన ఒక దేవదూత బిలాము కనబడుతుంది. అప్పుడు అర్థమవుతుంది బిలాముకి ఏమనంటే, ఈ గాడిద ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు, ఈ గాడిద ఎందుకు నా ప్రయాణాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుందని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, చాలాసార్లు మన ఫిజికల్ ఐస్తో, మన బాహ్య నేత్రాలతో మనకు కనబడేది చాలా లిమిటెడ్ అండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, మరి మనం పోరాడున్నది శరీరులతో కాదు అనే మాట దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ప్రతి విశ్వాసి ధరించుకోవాలి అని చెప్పబడిన సందర్భంలో మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఎవ్రీ డే వీఆర్ థింకింగ్ అబౌట్ ద ఎక్స్టర్నల్ క్లోత్స్ దట్ వీ వేర్.
మంచి వస్త్రాలు వేసుకోవాలి, శుభ్రమైన వస్త్రాలు, ఉతికిన వస్త్రాలు, ఇస్త్రీ చేసిన వస్త్రాలు మనం వేసుకోవాలి అని ఆశపడుతుంటాం. వర్షం అయితే వర్షంలో వెళ్ళేటప్పుడు రెయిన్ కోట్ వేసుకోవాలని, ఒకవేళ మంచు ప్రదేశాల్లో అయితే ఒక లెదర్ జాకెట్ వేసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి విశ్వాసి అనుదినము సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచము ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ సర్వాంగ కవచం మనకు ఎందుకు ప్రొటెక్షన్ అని ఆలోచన చేస్తే, మనము పోరాడునది శరీరులతో కాదు. ఈ రోజుల్లో హ్యాండ్ వాష్లకు, హ్యాండ్ శానిటైజర్స్కు మరి అవి చక్కగా వైరసెస్తో లేకపోతే జర్మ్స్తో పోరాడతాయని యాడ్స్లో చూపిస్తూ ఉన్నారు. అందుకనే మనం చేతులు మండిపోతున్నా సరే, రకరకాల ఇబ్బందులు వస్తున్నా సరే, చాలా ఖర్చు అయిపోతున్నా సరే, ఈ శానిటైజర్స్ను వీటన్నిటిని మనం కొనుక్కుంటూ ఉన్నాం, వాడుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ జర్మ్స్ నుంచి, వైరస్ నుంచి ఏదో ఒక విధంగా మనం ప్రొటెక్ట్ చేయబడాలి అనే ఉద్దేశం. జర్మ్స్ మన కంటికి కనబడవు, కానీ జర్మ్స్ ఉన్నాయి. అపవిత్రాత్మ శక్తులు, సాతాను శక్తులు, దురాత్మ శక్తులు నిన్ను నష్టపరచాలని, నిన్ను ఆత్మీయంగా దిగజార్చాలని, నిన్ను పాపంలోకి లాగాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కానీ అటువంటి అపవిత్రాత్మ శక్తులతో నీవు పోరాడాలంటే, ఒక క్రీస్తు సైనికునిగా ఆయన కొరకు యుద్ధరంగంలో నీవు నిలబడాలంటే, నీకు నాకు కావాల్సింది దేవుడిచ్చే సర్వాంగ కవచం. డిడ్ వి వేర్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నీవు ధరించుకున్నావా? దేవుడిచ్చే రక్షణ వస్త్రాలు నీవు ధరించుకున్నావా? చాలాసార్లు చూడండి, ఎవరైనా మంచి మంచి వస్త్రాలు వేసుకుంటూ ఉంటే మనకి బాగా నచ్చాయనుకోండి, అలాంటి వస్త్రాలే కొనుక్కోవాలి, అలాంటి వస్త్రాలు వేసుకోవాలి అని ప్రయత్నం చేస్తుంటాం. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా బాగా చూజీ అయిపోయారు. ఏ బట్టలు అంటే ఆ బట్టలు తల్లిదండ్రులు ఇస్తే పిల్లలు వేసుకోవడం లేదు. ఒకప్పుడు మరి మా తరంలో అమ్మ నాన్న వాళ్ళు ఏ బట్టలు ఇస్తే ఆ బట్టలు వేసుకునే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో పిల్లలు అలా ఉండడం లేదు. వాళ్ళ టేస్ట్, వాళ్ళ ప్రిఫరెన్స్, వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్ వాళ్ళకి మెత్తగా ఉండాలి, గుచ్చుకుంటే వేసుకోరు, లేకపోతే వారికి రకరకాల చాయిసెస్ అండ్ ప్రిఫరెన్సెస్ ఉంటూ ఉన్నాయి. భౌతిక సంబంధమైన వస్త్రాలు ఎటువంటివి మనం ధరించినప్పటికీ, ఆత్మీయమైన వస్త్రాలు మనం ధరించకపోతే, సర్వాంగ కవచాన్ని మనం ధరించకపోతే, అపవాది వేసే అగ్ని బాణాలకు మనం ఖచ్చితంగా ఆహుతైపోతాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ద డెవిల్ ఇస్ లైక్ అ రోరింగ్ లయన్ సీకింగ్ హోమ్ హీ మే డివౌర్ అనే మాట దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ప్రార్థన ద్వారా ఏం జరిగిందంటే, ఎలీషా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సేవకుని కన్నులు తెరిచినప్పుడు ఆశ్చర్యకరమైన విషయము, సిరియా రాజు సైన్యము కంటే ఇంకా బలమైన సైన్యము, పరలోక సైన్యాన్ని దేవుడు దింపాడు తన సేవకుని, తన భక్తుని కాపాడడానికి. ఉదయకాల సమయంలో ఒకవేళ నీకు బహుశా ఫిజికల్ అయితే సమస్యలే కనబడుతున్నాయేమో, కానీ ఆ సమస్యల నుండి నిన్ను షీల్డ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో నీకు అర్థం కావడం లేదు. అందుకే ప్రతి చిన్నదానికి నువ్వు కలవరపడిపోతున్నావు, ప్రతి చిన్నదానికి ఆందోళన పడిపోతున్నావు, ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతున్నావు, ప్రతి చిన్న విషయంలో మూతి ముడుచుకొని కూర్చుంటున్నావు, ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఇలా ఉండిపోయానేంటని ప్రతి చిన్న సమస్య నిన్ను ఎందుకు వణికిస్తూ ఉందంటే, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడకపోవడం ద్వారా దేవుడు నీ కోసం ఏం పని చేస్తున్నాడో అది నీకు అర్థం కావడం లేదు. Can you realize what God is doing on your behalf? దేవుడు నిన్ను కాపాడడానికి, దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన వేసే పథకాలు ఆయన వేస్తున్నాడు. ఆయన ప్రణాళికలు ఆయనకున్నాయి. తన బిడ్డలను ఎలా కాపాడాలో దేవునికి తెలుసండి. తెలీదా? సర్వశక్తిమంతుడైన దేవుడు. సిరియా రాజు కొంత సైన్యాన్ని పంపించాడేమో, ఒక లిమిటెడ్ నంబర్ పంపించాడేమో, కానీ దేవుడు పరలోకము నుండి తన సేవకుని కాపాడడానికి, తన ప్రవక్త ప్రాణాన్ని కాపాడడానికి అగ్ని రథాలను ఆకాశము నుండి దేవుడు దింపాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ జీవితంలో ఎప్పుడైనా నిస్సహాయ పరిస్థితిలో నీ ఉన్నప్పుడు గాడ్ కెన్ డూ అ సూపర్ న్యాచురల్ మిరాకిల్ ఆన్ యువర్ బిహాఫ్. నీ కొరకు ఒక అసాధారణమైన అద్భుత కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అది ఒకవేళ నీ భౌతిక నేత్రాలకు కనబడకపోవచ్చు, కానీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ గాడ్ వర్క్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల పక్షంగా కార్యాలు జరిగించేవాడు. సో ప్రార్థన ద్వారా మన జీవితంలో ఏం కలుగుతుందంటే, మనము దేవుడు మన కొరకు ఏ కార్యాలు చేస్తున్నాడో అవి చూడడానికి మన నేత్రాలు దేవుడు తెరుస్తాడు. త్రూ ప్రేయర్ God will show you what he is doing and how he is working on your behalf. నేను అనుకుంటాను, అప్పటి వరకు ఎలీషా వద్ద ఉన్న సేవకుడు గజగజలాడిపోతూ 103 జ్వరం వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఆ సిరియా రాజు సైన్యాన్ని చూడగానే ముందు నన్నే పట్టుకుంటారు, ఆ తర్వాత నా ప్రాణం ఏమైపోద్దో అని ప్రాణభయంతో గజగజలాడుతున్న ఆ
సేవకుడు ఒక్కసారిగా దేవుడు పంపించిన ఆకాశం నుండి పంపించిన అగ్ని రథాలను చూడగానే కొండంత ధైర్యం వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు అతని వాకింగ్ స్టైల్లో, అతని టాకింగ్ స్టైల్లో, అతని కాన్ఫిడెన్స్ లెవెల్లో చాలా మరి అనూహ్యమైన మార్పు వచ్చి ఉంటుంది. కారణం ఏంటంటే, నా దేవుడు నా వెనకాల ఉన్నాడు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని ఏ విశ్వాసి తన హృదయంలో ఒక నిశ్చయత కలిగి ఉంటాడో, ఆ విశ్వాసి ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ, ఎటువంటి సవాళ్ళు వారి ముందు నిలబడినప్పటికీ ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు. ధైర్యంగా వాటిని ఎదుర్కోవడానికి దేవుడు కావలసిన కృపను అనుగ్రహిస్తాడు. ఒకసారంట ఒక సైనికుడు యుద్ధంలో పోరాడుతూ ఉన్నాడు. శత్రువులు చాలా భయంకరంగా పోరాడుతున్న సందర్భంలో వీరి తరపున ఉన్న సైన్యం ఇంకా ఆల్మోస్ట్ మరి ఓటమిని రుచి చూస్తున్న తరుణంలో ఈ సైనికుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చాలా వేగంగా పరిగెడుతూ ఉన్నాడు. చాలా వేగంగా పరిగెట్టి ఆఖరికి ఒక దగ్గర కొన్ని గుహలుంటే ఆ గుహలలో ఒక గుహలో వెళ్ళి దాక్కున్నాడు. వెళ్ళి దాక్కున్న తర్వాత అరచేతిలో మరి గుండెను పెట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను ఈ గుహలో దాక్కున్నాను, నీవే నా ప్రాణాన్ని కాపాడాలి. నా ప్రాణం కాపాడడం కేవలం నీ తరమే అవుతుంది. లేకపోతే నీవు నన్ను చూడకపోతే, నీవు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే ఖచ్చితంగా శత్రువుల చేతిలో నేను చిక్కుకుంటాను. ఎందుకంటే ఈ గుహ యుద్ధ రంగానికి అంత దూరంగా ఏం లేదు. ఖచ్చితంగా శత్రువులు వస్తారు, ఈ గుహలో వెతుకుతారు, నేను దొరికానంటే నా ప్రాణాన్ని మిగల్చరు. సో ఆ సమయంలో చాలా చాలా నిస్సహాయమైన పరిస్థితిలో ప్రార్థన చేస్తూ ఒక ఆలోచన వచ్చిందంట. కొన్నిసార్లు మనం కూడా దేవునికి ఐడియాస్ ఇస్తూ ఉంటాం కదండి. దేవుడికి ఏదో ఐడియాస్ తక్కువైనట్లు, దేవుడికి మనమే ఐడియాస్ ఇస్తే ఆయన ఇంప్లిమెంట్ చేయాలన్నట్లుగా కొన్నిసార్లు మనం ఐడియాస్ ఇస్తుంటాం. ఇలా చేయి ప్రభా, ఇలా హెల్ప్ చేయి, నాకు ఇలా చేస్తే బాగుంటుంది, నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని కొన్నిసార్లు మనం దేవునికి సలహాలు ఇస్తూ ఉంటాం. ఈ సైనికుడు కూడా దేవునికి ఒక సలహా ఇచ్చాడంట. అదేంటంటే, దేవా, ఈ గుహకు ముందు నీవు ఒక గోడ కట్టు, ప్లీజ్ బిల్డ్ అ వాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ కేవ్. ఈ గుహకు ముందు ఒక గోడ కట్టు. ఈ గోడ ఉండడం ద్వారా శత్రువులు నా దగ్గరికి రాకుండా నేను కాపాడబడతానని. సరే, ప్రార్థన చేశాడు కదా, ఎక్స్పెక్టేషన్తో చూస్తూ ఉన్నాడు. ప్రార్థనకు దేవుడు ఎలా జవాబిస్తాడో చూద్దాం అని ఎదురు చూస్తున్న సమయంలో ఒక స్పైడర్, ఒక సాలెపురుగు వచ్చి ఒక వెబ్ను అక్కడ అల్లిందంట. ఆ వెబ్ను అల్లిన తర్వాత గూడును అల్లిన తర్వాత ఆ స్పైడర్ ఆ గూడులోనే ఉంది. ఇతను సడన్గా కళ్ళు తెరిచి చూశాడు. చూడగానే, నేను ప్రార్థన చేసింది గోడ కోసం, కానీ దేవుడు ఏంటి ఈ సాలెపురుగుతో చిన్న గూడు కట్టించాడు, ఈ స్పైడర్ వెబ్ కట్టించాడు ఏంటి? స్పైడర్ వెబ్ అసలు ఎందుకైనా పనిచేస్తుందా? స్పైడర్ వెబ్ శత్రువు నుంచి నన్ను ఎలా కాపాడుతుంది? నేను కోరుకున్నది బలమైన కాంక్రీట్ వాల్ అయితే, దేవుడు పంపించింది ఒక ఫ్రెజైల్, ఒక డెలికేట్, ఒక ట్రాన్స్పరెంట్ స్పైడర్ వెబ్ అని దేవుని చూసి అనుకున్నాడు. దేవా, నువ్వు కొంచెం జోకులేస్తున్నట్టు అనిపిస్తుంది నాయన. నేను ఆశించింది ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటి, నేను కోరుకున్నది ఒకటి, నీవు ఇస్తున్నది ఒకటని ఈ సైనికుడు నవ్వుకున్నాడు. నవ్వుకున్న తర్వాత కాసేపటికి శత్రు సైన్యం ఇతను అనుకున్నట్లుగానే ఇతని గుహ వైపు వచ్చారు. వారి బూట్ల చప్పుడు వినబడుతున్న సమయంలో ఇంకా భయం వేస్తుంది. దేవా, నన్ను ఎలా అయినా నువ్వే కాపాడు, నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ గుహలో దాక్కున్నాడు కదా ఒక సైనికుడు, ఒక శత్రు సైనికుడు ఆ గుహ ఎంట్రన్స్ వరకు వచ్చాడు, ద్వారం వద్దకు వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నాడంట, ఈ గుహ బయట ఈ సాలెపురుగు గూళ్ళు, ఈ స్పైడర్ వెబ్స్ ఉన్నాయి, కాబ్ వెబ్స్ ఉన్నాయి అంటే అర్థం బహుశా ఇందులోకి ఎవరు వెళ్ళుండరు. ఎందుకంటే ఇందులోకి ఎవరైనా వెళ్ళుంటే ఇక్కడ స్పైడర్ వెబ్ ఉండదు కదా, ఆ స్పైడర్ వెబ్ను ఖచ్చితంగా తెంచుకొని లోపలికి వెళ్ళుంటారు. ఇక్కడంతా స్పైడర్ వెబ్ ఉందంటే బహుశా ఇందులో ఎవరు ఉండరు. నా టైం ఎందుకు అనవసరంగా నేను వేస్ట్ చేసుకోవాలి, లోపలికి వెళ్ళని ఆ సైనికుడు ఏ మార్గంలో వచ్చాడో ఆ మార్గంలో తిరిగి వెళ్ళిపోయాడు. సైనికుని బూట్ల చప్పుడు వినబడింది, చాలా దూరంగా వెళ్ళిపోయాడని గ్రహించిన తర్వాత ఈ లోపలున్న ఆ సైనికుడు ఒక ప్రార్థన చేశాడు. దేవా, నేను ఒక కాంక్రీట్ గోడ కట్టమని నీకు సలహా ఇచ్చాను, నీవు ఒక కాంక్రీట్ గోడను కట్టి నన్ను కాపాడితే బాగుండని ఆశపడ్డాను, కానీ నీవు కట్టించిన ఈ స్పైడర్ వెబ్ నేను కోరుకున్న కాంక్రీట్ వాల్ కంటే బలంగా నన్ను కాపాడిందని దేవుని స్తుతించాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు దేవుడు చాలా చిన్న చిన్న వాటిని వాడుకొని అసాధారణమైన అద్భుతాలు మన జీవితంలో చేయగలడు. మనం అనుకుంటాం, గాడ్ హ్యాస్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ అన్ ఎక్స్ట్రాడినరీ మిరాకిల్ ఇన్ మై లైఫ్. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి దేవుడు ఏం వాడుకున్నాడండి? మోషే యొక్క కర్రను వాడుకున్నాడు. వాట్ ఈస్ అ రాడ్? ఒక కర్ర ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక కర్ర ఏంటండి? ఒక కర్ర కుక్కను కొట్టడానికి ఉపయోగపడుతుంది.
ఒక కర్ర చాలా మీన్ అండ్ సింపుల్ థింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది AK-47 గన్నో లేకపోతే ఇంకేదో కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్. బట్ దేవుని ఏర్పాటులో మోషే కర్ర ఉంది కాబట్టి ఆ కర్ర ద్వారానే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరవజేస్తాడు. గాడ్ విల్ ఓపెన్ అవర్ స్పిరిచువల్ ఐస్ సో దట్ వీ కెన్ నో ది అన్నోన్, సో దట్ వీ కెన్ సీ ది అన్నోన్. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ ప్రార్థనకు జవాబు రావడం లేదని, యూ మైట్ బి అట్ ద పాయింట్ ఆఫ్ గివింగ్ అప్. ఒకవేళ నువ్వు అనుకొని ఉండొచ్చు, ప్రార్థన చేసి 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 విసిగిపోయాను, ఐ నో గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లిసన్ టు మై ప్రేయర్, ఇంకా నేను ప్రార్థన చేయడం మానేస్తే మంచిది అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్లీజ్ డోంట్ గివ్ అప్. ప్రార్థన మాత్రం ఖచ్చితంగా మీ జీవితంలో మానకండి. ఎందుకంటే నీకు తెలియదు, నువ్వు ప్రార్థన ఇక్కడ చేస్తున్నావు, ఇన్ ద బ్యాక్గ్రౌండ్ వెనకాల దేవుడు నీ కోసం ఎటువంటి కార్యాలను సిద్ధపరుస్తున్నాడో నీకు తెలీదు. దేవుడు తన ప్రేమించి వారికి దాచించిన మేలు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు అనే మాట దేవుని గ్రంథం సెలవిస్తుంది. నిజమే, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తున్న కార్యాలు, దేవుడు నీ కొరకు క్రాఫ్ట్ చేస్తున్న వండర్స్ అండ్ మిరాకిల్స్, యు మే నాట్ బి ఏబుల్ టు సీ దమ్ విత్ ద ఫిజికల్ ఐ టుడే. ఒకవేళ ఈ రోజు మీ భౌతిక నేత్రాలతో వాటిని మీరు చూడలేకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా నీ కొరకు ఆయన పని చేస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా నీ పక్షంగా అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తున్నాడు. సో మొదటిగా, గాడ్ షోస్ అస్ వాట్ హీఈస్ డూయింగ్ అండ్ హౌ హీఈస్ డూయింగ్ ఇట్ వెన్ వి ప్రే. దేవుడు ఏం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో ఆ కార్యాలు ప్రార్థన చేసినప్పుడు మనకు చూపిస్తాడు. కనుక ఆ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు నిశ్చింతగా, ధైర్యంగా, ప్రార్థనకు జవాబు వచ్చే వరకు, పరిష్కారం వచ్చే వరకు మనం ఎదురు చూడొచ్చు నిరీక్షణతో. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ప్రార్థన ద్వారా మన జీవితంలో ఏం జరుగుతుంది? ప్రేయర్ బ్రింగ్స్ మిరాకిల్స్. ప్రార్థన నీ జీవితంలో దేవుని అద్భుత కార్యాలు జరగడానికి సహాయపడుతుంది. ఎస్, మిరాకిల్స్, అద్భుతాలు దేవుడు చేస్తాడు. మన దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఆయనకున్న పేర్లలో ఒక పేరేంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. హీ డస్ అమేజింగ్ థింగ్స్ అండ్ వండర్స్. అమేజింగ్ థింగ్స్ ఎలా ఉంటాయంటే అని నోరు తెరిచేటట్లు ఉంటాయి, వావ్ అనేటట్లు ఉంటాయి. దేవుడు చేసే ఏ కార్యం కూడా సామాన్యంగా, సాధారణంగా ఏదో చేశాడులేండి దేవుడు అన్నట్లుగా ఆయన చేయడు. ఒకవేళ మనుషులు అలాంటి పనులు చేస్తారేమో, కానీ దేవుడు చేసే పనులు, దేవుడు చేసే కార్యాలు ఎప్పుడూ ఆశ్చర్యకరమైన కార్యాలుగానే ఉంటాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వద్దకు వస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. కనాను స్త్రీ వచ్చి కేకలు వేస్తుంది. కేననైట్ వుమన్ అనే మాట చూస్తున్నాం. ఆమె కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుందని, దావీదు కుమారుడా, నన్ను కరుణించి నా కుమార్తెను స్వస్థపరచు, నన్ను ఒక్కసారి చూసి నా కుటుంబ పక్షంగా సహాయం చేయి. ఒకవేళ యు మే బి ది ఓన్లీ బిలీవర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఈ కనాను స్త్రీ తన కుమార్తె పక్షంగా ఒక అద్భుతం పొందుకోవడానికి ఆమె వచ్చి అడిగిందండి. ఆ కుమార్తె వచ్చే స్థితిలో లేదు. ఆ కుమార్తె యేసు ప్రభుని కలుసుకునే పరిస్థితిలో లేదు. ఐఎమ్ షూర్ షీ ఈజ్ నాట్ ఇన్ హర్ సెన్సెస్. దయ్యము చేత దయ్యము పట్టి బాధపడుతూ, షీ మే బీ అవుట్ ఆఫ్ హర్ కంట్రోల్. ఆమె ఎమోషన్స్, ఆమె చేస్తున్న పనులు అవన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్గా ఉండుంటాయి. కానీ తన కుమార్తె పక్షముగా ఒక తల్లి వచ్చి దేవుని సన్నిధిలో పెట్టుకున్న మొర, దేవుని సన్నిధిలో పెట్టుకున్న విజ్ఞాపనను దేవుడు విన్నాడు. యు మే బీ ద ఓన్లీ బిలీవర్ ఇన్ యువర్ ఫ్యామిలీ టుడే. ఒకవేళ ఈరోజు మీ కుటుంబంలో నీ ఒక్కదానివే విశ్వాసమై ఉండొచ్చు, నీ ఒక్క వ్యక్తివే రక్షింపబడి ఉండొచ్చు. ఒకవేళ కుటుంబ యజమానునిగా మీరొక్కరే దేవుని తెలుసుకొని ఉండొచ్చు. ఒకవేళ ఇంట్లో తల్లిగా కేవలం మీరొక్కరే ప్రార్థన చేస్తున్న సహోదరిగా ఉండొచ్చు. ఒకవేళ బిడ్డలు ఒక్కరే రక్షణ పొంది తల్లిదండ్రులు ఇంకా దేవుని తెలుసుకోకుండా ఉండొచ్చు. కానీ మీ కుటుంబ పక్షంగా దేవుని సన్నిధిలో మీరు పెట్టే మొరను దేవుడు విని మీ కుటుంబాల్లో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. సో ఆ తల్లి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే 23వ వచనం, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. జీసస్ వాజ్ సైలెంట్.
ఆమె వచ్చి కేకలు వేస్తుందంట. కేకలంటే చాలా నిస్సహాయ పరిస్థితి. షీ వాంట్స్ ఇమ్మీడియట్ హెల్ప్, షీ వాంట్స్ ఇమ్మీడియట్ అటెన్షన్. వెంటనే యేసు ప్రభు స్పందించాలి, నేను చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నీ సహాయం కావాలయ్యా ఏదో ఒక విధంగా అని వచ్చి కాళ్ళ వేళ్ళ పడుతూ ఉంటే దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. దేవుడు సైలెంట్గా ఉన్నాడు. చేయలేక, అద్భుతం చేయలేక కాదు, అద్భుతం చేయడం ఇష్టం లేక, అంతకంటే కాదు. అద్భుతాలు చేయడం మన దేవుని దినచర్య. డూయింగ్ మిరాకిల్స్ ఇస్ అన్ ఎవ్రీడే బిజినెస్ టు అవర్ గాడ్. మన దేవుని దినచర్య అద్భుతాలు చేయడం. మనం ఎలా ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకొని, స్నానం చేసుకొని, టిఫిన్ చేసి, మరి మనం ప్రతిరోజు దినచర్యలో కొన్ని పనులు చేసేస్తున్నట్లు దేవాతి దేవుడు కూడా ఆయన దినచర్యలో భాగం ఏంటంటే తన ప్రజల పక్షంగా అద్భుతాలు చేయడం. హల్లెలూయా. అద్భుతాలు చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు, బాగు చేయడానికే ఈ లోకానికి వచ్చారు, అనేక మంది కన్నీటిని తుడవడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. కానీ ఎందుకు మౌనం అయిపోయారు? హీ వాంటెడ్ టు టెస్ట్ హర్. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. మౌనంగా ఉండి చూద్దాం. నాట్ దట్ హీ డజంట్ వాంట్ టు పర్ఫార్మ్ ఎ మిరాకిల్, నాట్ దట్ హీ డజంట్ కేర్. కొన్నిసార్లు మనం ఎలా ఉంటాం తెలుసా? చాలా త్వరగా అఫెండ్ అయిపోతాం. అఫెండింగ్ అంటే తెలుసు కదా, కొంతమంది అఫెండ్ అవ్వడానికి కాసుకొని ఉంటారు. ఎవరన్నా ఏమన్నా అంటే అఫెండ్ అయిపోదామని. ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని పలకరించలేదు అనుకోండి, వాళ్ళు ఏదో బిజీలో ఉన్నారు, వారేదో కష్టంలో ఉన్నారు, వారేదో బాధలో ఉన్నారు అనుకోండి. మీకు నేనంటే ఇష్టం లేదులేండి, అందుకే నన్ను మీరు పట్టించుకోలేదు. మీకు మేమెక్కడ కనబడతాం లేండి, మీరు చాలా గొప్పోళ్ళు కదా. అంటే వీళ్ళు ఏంటంటే అక్కడ మ్యాటర్ ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు త్వరగా బాధపడిపోవాలని రెడీ అయిపోతూ ఉంటాం అనమాట. అది మానవుల స్వభావం. అది యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు ఆయన శరణు కోరి కనాను స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ వేళ్ల పడి, కరుణించయ్యా, నన్ను చూసి నా కుమార్తెని స్వస్థపరచని అడిగితే యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉన్నాడంట, మాట్లాడలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి, 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. 25వ వచనం. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత అన్నాడు, మీలాంటి వారిని స్వస్థపరచడానికి నేను రాలేదు, ఇశ్రాయేలులను స్వస్థపరచడానికి, ఇశ్రాయేలులకు సహాయం చేయడానికి వచ్చాను అన్నట్లుగా ఆయన మాట్లాడితే ఆమె యొక్క స్పందన చూడండి. 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందండి? యేసు ప్రభు కాకపోతే మాకు తాయితులు కట్టేవారు ఎవరుండ్రా, మాకు మంత్రాలు చదివేవారు ఎవరుండ్రా, నిమ్మకాయలు ఇచ్చి పంపించేవారు ఎవరుండ్రా, మా అమ్మాయి దయ్యాన్ని ఎలా వదలకొట్టుకోవాలో మాకు తెలుసు. ఈ రోజుల్లో ఇదే యాటిట్యూడ్ చాలామందిలో. రెక్లెస్ స్వభావం, రెక్లెస్ బిహేవియర్. దేవుడు ఒక్కొక్కసారి మౌనంగా ఉన్నప్పుడు, దేవుడు ఒక్కొక్కసారి అద్భుతాలు చేయనప్పుడు కొన్నిసార్లు ఎలా స్పందిస్తుంటామంటే, దేవుడేనా మాకు చేయాల్సింది, మాకు ఇంకా వేరే సోర్సెస్ లేవా, మాకు ఇంకా వేరే వాళ్ళు లేరా, మాకు ఇంకా వేరే రికమెండేషన్ లేదా, లేకపోతే మాకు ఇంకా వేరే మార్గాలు లేవా మా ఆశలు మేము తీర్చుకోవడానికని వెళ్ళిపోతారేమో. కానీ ఈమెలో మనకు కనబడేది ఏంటంటే పర్సిస్టెన్స్, ఆమెలో ఉన్న పట్టుదల, ఆమెలో ఉన్న మరి ఎడతెగకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టాలనే మనసు. ఆమె వచ్చి మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయము. మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. దేవా నాకు సహాయం చేయి, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రార్థన చేయగానే 26వ వచనం, దేవుడు ఇంకా పరీక్షిస్తున్నాడు చూడండి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. ఈమెలో పట్టుదల పెరిగే కొద్దీ యేసుప్రభు ఇంకా పరీక్షిస్తున్నాడు. ఈమె విశ్వాసం ఎంత గొప్పదో చూద్దాం, ఈమెలో ఉన్న పట్టుదల ఎంత గొప్పదో చూద్దాం, ఈమెకు నా పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చూద్దామని దేవుడు పరీక్షిస్తూ ఉంటే దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో పాస్ అయిందండి. హల్లెలూయా. మనం ఒక పరీక్ష పాస్ అవుతాం, నెక్స్ట్ పరీక్ష ఫెయిల్ అయిపోతాం కదండి. తగ్గింపుకు ఒక పరీక్ష పెడితే ఒక ఫస్ట్ లెవెల్ పాస్ అయిపోతాం. ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడుతుంటారు పిల్లలు, 4 లెవెల్స్ ఆడగానే 5th లెవెల్లో ఫెయిల్ అయిపోతుంటారు. అలా ఉంటుంది మన పరిస్థితి కొన్నిసార్లు. దేవుడు పెట్టిన అన్ని పరీక్షల్లో మనం నెగ్గలేము, కానీ ఈ స్త్రీ నెగ్గింది ఆ పరీక్షలో కూడా. 27వ వచనం. ఆమె నిజమే ప్రభు, ఆ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. షీ స్టార్టెడ్ హంబ్లింగ్ హర్ సెల్ఫ్. సహాయం చేయి అనింది. మొదట అనింది నన్ను కరుణించు అనింది, రెండోసారి అంటుంది నాకు సహాయం చేయి అంటుంది, ఇప్పుడు అంటుంది ఇంకా తగ్గించుకొని బల్ల మీద నుండి పడిపోయిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదయ్యా, ఏదో ఒక విధంగా నాకు నువ్వు సహాయం చేయాలి అని అంటే యేసు ప్రభు ఆమెను మెచ్చుకున్నాడండి.
గాడ్ కమెండెడ్ హర్, గాడ్ అప్రిషియేటెడ్ హర్. 28వ వచనం, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. నీవేది కోరుకుంటున్నావో అది నీకు ఇచ్చేస్తున్నా, ఎందుకంటే ప్రతి పరీక్ష పాస్ అయిపోయావు, పట్టుదల వీడలేదు, నా మీద ఆశను కోల్పోలేదు, బాధపడిపోయి వెళ్ళిపోలేదు. యు డిడ్ నాట్ గివ్ అప్, వదిలిపెట్టలను. నీలో ఉన్న పట్టుదల, నీలో ఉన్న విశ్వాసం చాలా గొప్పది. ఆ ఘడియలోనే 28వ వచనం, ఆమె కుమార్తె స్వస్థత పొందెను. హర్ డాటర్ వాజ్ హీల్డ్ అట్ దట్ వెరీ మూమెంట్. ఆ ఘడియ అంతే. ఎప్పుడులాగా వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఉంటే జీసస్ నీ విశ్వాసం గొప్పది, నీ కుమార్తె స్వస్థపడుతుంది అనగానే వెంటనే ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చేది ఈవిడికి, అమ్మ మీ అమ్మాయి బాగుపడిపోయింది, షీఈ్ ఆల్ రైట్, షీఈ్ డూయింగ్ వెల్, దయ్యం అంతా వదిలిపోయింది, చాలా స్వస్థ బుద్ధితో ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చక్కగా మాట్లాడుతుంది, చక్కగా బిహేవ్ చేస్తుంది, షీఈ్ ఇన్ కంట్రోల్ నౌ అని వెంటనే ఓ ఫోన్ కాల్ వచ్చేది, ఒక ఇన్స్టాగ్రామ్ ఓ వాట్సాప్ అప్డేట్ వచ్చేసేది వెంటనే. దేవుడు అదే ఘడియలో స్వస్థపరిచాడు, స్వస్థత కార్యం జరిగించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యూ మే బీ నీడింగ్ అ మిరాకిల్ టుడే. నీ జీవితంలో ఒక అద్భుతం నీకు ఇప్పుడు అవసరమై ఉండొచ్చు. ఆ అద్భుతం పొందుకోవడానికి నీలో తగినంత విశ్వాసం ఉందా? ఆ అద్భుతం పొందుకోవడానికి నీలో తగినంత పట్టుదల ఉందా? ఆ అద్భుతం పొందుకోవడానికి నీలో తగినంత తగ్గింపు ఉందా? ఒకవేళ ఉన్నట్లయితే, కుమారి నీవు కోరినట్లే నీకు అవును గాక. ఎంత మంచి మాట అండి, నీవు కోరినట్లే, జస్ట్ యాజ్ యూ హ్యావ్ విష్డ్. నువ్వు కోరుకున్నావు కదమ్మా, నీ కోరిక నెరవేరుస్తున్నా. నీ విశ్వాసము గొప్పదని యేసుక్రీస్తు ప్రభు ఆమెను మెచ్చుకున్నాడు. ఉదయకాల సమయంలో నీకు ఏ అద్భుతం కావాలైనా ఆ అద్భుతాన్ని యేసుక్రీస్తు ప్రభు నీ పక్షంగా చేయగలిగిన వాడు. హీఈస్ అ గాడ్ ఆఫ్ వండర్స్, హీఈస్ అ గాడ్ ఆఫ్ మిరాకిల్స్. మా మూడో కుమార్తె, షీ వాజ్ మంత్స్ బేబీ. ఆ టైంలో సడన్గా స్కిన్ మీద అలర్జీ వచ్చిందండి. ఏదైనా ఫుడ్ తినగానే అలర్జీ వచ్చేస్తూ ఉండేది, ర్యాష్ వచ్చేస్తూ ఉండేది. ఆ ర్యాష్కి పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉండేది, రాత్రి కాలంలో నిద్రపోలేకపోయేది. సరే ప్రార్థన చేస్తూ వచ్చాము. ఒక డర్మటాలజిస్ట్, రాజమండ్రిలో నాకు మంచి డర్మటాలజిస్ట్ దగ్గర తీసుకొని వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారు, మీ పాప స్కిన్ చాలా సెన్సిటివ్ స్కిన్ అండి, ఈ సెన్సిటివ్ స్కిన్ వల్ల మీరు చాలా ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలని, ఏ కూరగాయలు పెట్టకూడదో, ఏ నాన్ వెజ్లు పెట్టకూడదో మొత్తం లిస్ట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ అందులో హెల్తీ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ అయిపోయాయి. ఫ్రూట్స్ పెట్టకూడదంట, సిట్రస్ ఫ్రూట్స్ ఏవి పెట్టకూడదు, తర్వాత చికెన్ పెట్టకూడదు అన్నారు, ఫిష్ పెట్టకూడదు అన్నారు, తర్వాత వెజిటబుల్స్ చాలా పెట్టకూడదు అంటున్నారు. మీ పాపని గార్డెన్స్కి, పార్క్స్కి తీసుకెళ్ళకూడదు, పువ్వుల దగ్గరికి వెళ్తే ఆ పూల పాలెన్ అంటే ఆ పూల మధ్యలో ఉంటుంది కదా, అది తగిలినా కూడా స్కిన్ సెన్సిటివ్ అయిపోద్ది. ఆకుల దగ్గరికి కూడా వెళ్ళకూడదు, మొక్కల దగ్గరికి వెళ్ళి పట్టుకుని ఒక్కొక్కసారి ఎలర్జీ వస్తూ ఉంటుంది. ఐస్ క్రీమ్స్ పెట్టకూడదని పెద్ద లిస్ట్ చదివేశారు. ఆ లిస్ట్ అంతా చదివిన తర్వాత ఇంకా ఈ పాపకి తినిపించడానికి ఇంకేమున్నాయి, పెట్టడానికి ఏమున్నాయి? ముగ్గురు మధ్యలో అక్కలిద్దరు వెళ్ళి అన్నీ ఆడుకుంటూ ఉంటే తనని ఎలా ఆపగలం మేము? ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ గోయింగ్ టు బీ అ బిగ్ ప్రాబ్లం. అన్ని ఆహార పదార్థాలు పెట్టలేకపోతే చక్కగా బిడ్డ ఎలా ఎదగగలదు? బెడ్ షీట్స్ కూడా మీరు తినకి వాడేవి జాగ్రత్తగా ఉండాలి, రగ్గులు లాంటివి వాడకూడదు, వాటిలో ఏదైనా చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్న స్కిన్ ఎలర్జీ వచ్చేస్తుంది, ఇలా ఏదేదో చెప్పారు డాక్టర్. అవన్నీ విన్న తర్వాత ఇంటికి వచ్చి జాన్ వెస్లీ గారు నేను ప్రార్థన చేశాం, ప్రభా నీవిచ్చిన కుమార్తె, నీవిచ్చిన బిడ్డ, ఆ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు, నీవు ఒక్కడవే స్వస్థపరచగలవు, మా కుమార్తెను నువ్వు స్వస్థపరచు, మా కుమార్తెకు మంచి ఆరోగ్యం దయచేయని పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామండి. ఈరోజు దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, ఏ ఫుడ్ తిన్నా, ఏం చేసినా, వేటితో ఆడినా దేవుని కృప వల్ల తన స్కిన్ని దేవుడు స్వస్థపరిచాడు. ప్రతి విధమైన ఎలర్జీ నుండి దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలే మనకు ఒక బర్డెన్గా మారిపోతూ ఉంటాయి. అయ్యో ఆ బిడ్డలకి ఏంటి అనారోగ్యం, ఏంటి ఈ అస్వస్థత, ఈ సమస్యతో ఎన్ని రోజులు మేనేజ్ చేయాలి, ఈ సమస్యతో ఎన్ని రోజులు ముందుకు వెళ్ళాలని ఒకవేళ నీ మనసులో చింతుందేమో, ఒకవేళ బాధ దిగులు గూడు కట్టుకుని ఉందేమో, మన దేవుడు స్వస్థపరిచేవాడు. యాజ్ యూ ప్రే గాడ్ విల్ డూ వండర్స్ ఆన్ యువర్ బిహాఫ్. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీ పక్షంగా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మూడో అంశం చెప్పి నా సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి అంశం మనం చూసాం, త్రూ ప్రేయర్ గాడ్ ఓపెన్స్ యువర్ ఐస్ సో దట్ యూ కెన్ సీ వాట్ హీ ఈస్ డూయింగ్ అండ్ హౌ హీ ఈస్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్ అని చూసాము. రెండవదిగా త్రూ ప్రేయర్
యూ విల్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ మిరాకిల్స్ అండ్ వండర్స్. దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం పొందుకుంటాం. మూడో అంశం చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన ద్వారా మన జీవితంలో ఏమి కలుగుతుంది అని ఆలోచన చేస్తే, ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యత, ఆయన యొక్క పోలిక మనలో రావడం ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. నేను ఒకసారి ఒక చిన్న పోస్ట్ చూశానండి. ఆ పోస్ట్ ఏంటంటే, ప్రార్థన గదిలోకి ఒక విశ్వాసి ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక పిల్లిలాగా వెళ్తూ ఉంటాడు. ఆ ప్రార్థన గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ విశ్వాసి బయటకు వస్తున్నప్పుడు అతని కౌంటెనెన్స్, అతని యొక్క ముఖ కవళికలు, అతని వాకింగ్ స్టైల్ అంతా ఒక సింహంలాగా బయటకు వస్తుంటాడు. ఎందుకు ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఒకవేళ దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయక ముందు ఒక పిరికివానిగా, ఒక చిన్న వ్యక్తి, నేను ఐఎమ్ సో వీక్, ఐఎమ్ సో హెల్ప్లెస్, ఐఎమ్ సో పవర్లెస్, నేను ఏం చేసుకోలేను, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని నీవు నీ సమస్యలను చూసి చాలా చిన్న వ్యక్తిగా భయపడిపోతూ దేవుని సన్నిధికి వెళ్ళినా, యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభుతో నీ సమస్యలన్నీ చెప్పుకున్న తర్వాత దేవుడు నీకు నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండునని ఆయన వాక్యంలో వ్రాయబడినట్లుగా గొప్ప ధైర్యముతో నీ హృదయాన్ని ఆయన నింపుతాడు. హల్లెలూయా. So when we spend time in prayer, we will be transformed into the image of Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపములోనికి మనము మార్చబడుతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో 2 పుస్తకాలు, 2 స్త్రీల పేర్ల మీద పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. మనందరికీ తెలుసు. ఎస్తేరు గ్రంథం ఒకటి, రూతు గ్రంథం మరి ఒకటి. ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఎస్తేరు ఒక అనాథ, తల్లిదండ్రులు లేని యవనస్తురాలు. తన పినతండ్రి కుమారుడైన మొర్దెకై యాక్చువల్గా కజిన్ అవుతాడు. తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కుమార్తెగా ఎస్తేర్ను అడాప్ట్ చేసుకుంటాడు. ఎస్తేర్ను తన కుమార్తెగా అడాప్ట్ చేసుకొని ఆమె విషయంలో బాధ్యత తీసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే వష్తి తన గర్వం ద్వారా ఆమె యొక్క అంతఃపురాన్ని, ఆమె రాణి స్థానాన్ని పోగొట్టుకుందో, రాజైన అహశ్వరోషు ఆ సూషన్ కోటలో ఉన్న అనేక మంది యవన కన్యకలను, సౌందర్యం కలిగిన స్త్రీలందరినీ సెలెక్ట్ చేసి సూషన్ కోటలోకి వారిని తీసుకొని వచ్చి వారికి బ్యూటీ ట్రీట్మెంట్స్ ఇచ్చినట్లుగా ఎస్తేర్ గ్రంథంలో చూస్తాం. వారికి బ్యూటీ ట్రీట్మెంట్స్ ఎన్ని రోజులు ఇచ్చారంటే, ఇట్ వాజ్ నాట్ 1 day or 2 days. చూడండి, వివాహం కొరకు సిద్ధపడేవారు దాదాపు ఒక నెల రోజుల నుంచి సిద్ధపడతారేమో. ఇప్పుడు లాక్డౌన్ వల్ల అంత హడావిడి కూడా ఉండడం లేదులేండి. లాక్డౌన్ వల్ల ఒక 20 మంది, 30 మంది, 60 మందితో పెళ్లి చేసేసుకుంటున్నారు. పెళ్లి ఖర్చు లేదు, హడావిడి లేదు, ఏమీ లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్, లాక్డౌన్కి ముందు పెళ్ళిళ్ళు చేసుకొని ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసుకున్న వారు బహుశా ఒక నెల రోజుల నుంచి నలుగులని, అదని, ఇదని, నానా హడావిడి కదండి. ఇళ్ళ దగ్గర పెళ్లి కూతురు చేయడం, అది కూడా దానికి పెద్ద పెద్ద భోజనాలు, చాలామంది రావడం వెళ్ళడం. ఇప్పుడు ఎవరొస్తే ఎవరు కరోనా పట్టుకొస్తారో అని ఎవరిని మనం ఇంటికి రానివ్వడం లేదు, ఎవరిని కలవడం లేదు. సో బ్యూటీ ట్రీట్మెంట్స్ అనేవి బహుశా ఒక నెల రోజులు చేస్తామేమో. కానీ సూషన్ కోటలోకి అహశ్వరోషు రాజుకు రాణిగా చేయబడవలసిన స్త్రీలకు 12 నెలలు బ్యూటీ ట్రీట్మెంట్స్ ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. 6 మాసములు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవువారు. 12 మాసములైన తర్వాత రాజైన అహశ్వరోషునద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునద్దకు ఆ విధముగా పోవుచుండెను. సో ఎన్ని మాసాలంట బ్యూటీ ట్రీట్మెంట్స్? ఫర్ 12 long months. అంటే 12 మాసాలంటే సంవత్సరం చాపను తోమినట్టు తోమేవారనమాట. ఇక వారు ఎంత అందంగా తయారయ్యేవారో మీరు ఊహించుకోండి. ఇంకా వారిని అన్ని రకాలుగా వారిని ట్రీట్ చేసి ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే, రాజు ఎదుటికి వెళ్ళేటప్పుడు ఇంకా ఫ్లాలెస్గా, పర్ఫెక్ట్గా ఉండాలి ఆ కన్యకలని వారిని అంత చక్కగా సిద్ధపరుస్తూ ఉండేవారు. దేవుని సన్నిధికి మనం వెళ్ళడం ద్వారా దేవుడు మన అంతరంగాన్ని సిద్ధపరుస్తాడు. దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని చెక్కుతూ ఉంటాడు. మనల్ని ఆయన పోలికలోకి, ఆయన రూపంలోనికి ఆయన మార్చుకుంటూ వస్తుంటాడు. చూడండి, దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు వీ మే గో యాజ్ అ డిఫరెంట్ పర్సన్, బట్ దేవునితో సహవాసం చేసిన ప్రతి ఒక్క వ్యక్తి, నిన్నటి దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే 40 దినాలు సీనాయి పర్వతం మీద దేవునితో సహవాసం చేసి వచ్చిన తర్వాత ఆ 10 ఆజ్ఞలు ఉన్న 2 రాతి పలకలు తీసుకొని వస్తున్నప్పుడు అతని ముఖము ప్రకాశించిందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. సో ఎనీ పర్సన్ హూ హ్యాస్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ జీసస్
విత్ ద ఆల్మైటీ గాడ్, హిస్ కౌంటెనెన్స్ విల్ చేంజ్. వారి మరి ఆత్మీయ స్థితిగతుల్లో చాలా గొప్ప మార్పు కలుగుతూ ఉంటుంది. చాలా చాలా గొప్ప మార్పు, ఆత్మీయమైన సౌందర్యాన్ని వారు సంతరించుకుంటారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు భక్తి ఒకటి, జీవితం వేరొకటి. భక్తికి జీవితానికి ఏ విధమైన పొంతన లేదనుకుంటుంటారు. రెండు డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ అనుకుంటారు. చూడండి, ట్రైన్లో మరి ఏ బోగికి ఆ బోగి, ఏ కంపార్ట్మెంట్కి ఆ కంపార్ట్మెంట్ ఉన్నట్లుగా కొంతమంది భక్తికి భక్తి, జీవితానికి జీవితం, దానికి దీనికి ఇంటర్ కనెక్షన్ ఏమీ ఉండదన్నమాట. అదే ఇది ఇదే. ఆదివారం అనగానే భక్తి మోడ్ ఆన్ చేస్తారు. భక్తి గీతాలు, స్తుతి, ఆరాధన, దేవునికి కానుక వేయడం, చక్కగా మందిరంలో కాసేపు వాక్యం వినడం, ఆ తర్వాత మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు భక్తికి జీవితానికి ఏ విధమైన పొంతన ఉండదు. కానీ దేవుని బిడ్డలంగా, విశ్వాసంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వారంలో దేవుని మందిరంలో లేకపోయినా అన్ని సమయాల్లో అన్ని స్థలాల్లో మనతో ఉండే దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకొని, God is watching over me every moment, at every place, at every time అని గుర్తుపెట్టుకొని ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి జీవితంలో ప్రార్థనను ఒక జీవిత విధానంగా వారు కలిగి ఉంటారు. దే విల్ హ్యావ్ ప్రేయర్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ డైలీ రొటీన్. దానియేలు కూడా ప్రార్థన చేశాడంటే, రోజుకి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. మనం కూడా రోజుకి ముమ్మారు ఖచ్చితంగా చేస్తాం, టిఫిన్, లంచ్, డిన్నర్. ఆ ప్రార్థన కాదండి దానియేలు చేసిన ప్రార్థన. రోజుకు ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేం వైపు కిటికీలు తెరిచి దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుని సన్నిధిలో ప్రతిదినం ప్రార్థన చేయడం ద్వారా హీ డ్రూ హిస్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి బలాన్ని పొందుకున్నాడు కాబట్టి సింహాల బోన్లోకి వెళ్ళినా తొణగకుండా, బెదరకుండా, భయం లేకుండా ఆ సింహాలను కూడా ఎదుర్కోవడానికి, సజీవంగా బయటకు రావడానికి దానియేలుకు ఆ గుండె నిబ్బరాన్ని ఏమిచ్చిందంటే దానియేలు యొక్క ప్రార్థనా జీవితమే. హల్లెలూయా. జీవితంలో కూడా కొన్నిసార్లు సింహాల వంటి సమస్యలు నీ మీద పడాలని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. సింహాల బోను లాంటి పరిస్థితిలోకి నువ్వు ఒంటరిగా, యూ మే హ్యావ్ టు వాక్ ఇన్ టు ద లయన్స్ డెన్ ఆల్ అలోన్. కొన్నిసార్లు జీవితంలో అందరూ మన చుట్టూనే ఉంటారు, కానీ సమస్యలు మాత్రం, ఆ వ్యధ, మానసికమైన బాధ, స్ట్రగుల్ ఒక్కళ్ళమే ఫేస్ చేయాలి, ఇంకొకళ్ళు మనది షేర్ చేసుకోలేరు. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు వాక్ త్రూ ద రోడ్ ఆఫ్ సఫరింగ్ అండ్ డార్క్నెస్ ఆల్ అలోన్. అటువంటి సమయాలలో మనల్ని నిలబెట్టేది ఏంటంటే దేవునితో మనం కలిగి ఉన్న సహవాసం, మనం కలిగి ఉన్న ప్రార్థనా జీవితం. సో యాజ్ వీ స్పెండ్ టైమ్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్, our thoughts, our imaginations, our emotions and our actions will be transformed. మన ఆలోచన విధానం, మన ప్రవర్తన, మన మాటలు, మన పనితీరు, మన భావాలు అన్నీ కూడా, మన భావోద్రేకాలు అన్నీ దేవుని ద్వారా నియంత్రించబడుతూ ఉంటాయి. కనుక మనం దేవుని పోలికలోనికి, దేవుని స్వారూప్యతలోనికి మార్చబడతాం. రక్షించబడిన ప్రతి ఒక్కరికి తెలుసు, రక్షణ పొందడానికి ముందు, రక్షణ పొందిన తర్వాత వారి జీవితాలు 2 different persons లాగా ఉంటాయి. నేను చెప్పగలను, నా జీవితంలో రక్షణ పొందకముందు ఐ వాజ్ అ డిఫరెంట్ పర్సన్. ఒక గర్విష్టిగా నేను ఉండేదాన్ని, చాలా మరి అవిధేయత చూపిస్తూ ఉండేదాన్ని. కానీ రక్షణ పొందిన తర్వాత దేవుడు నన్ను మార్చాడు. హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మీ, హీ స్టార్టెడ్ బ్రేకింగ్ మీ. నన్ను అలగొట్టడం ప్రారంభించాడు, శ్రమల మార్గం గుండా తీసుకొని వెళ్ళాడు, విధేయత నేర్పించాడు, ఇంకా నేర్పిస్తూనే ఉన్నాడు. అన్ని విషయాల్లో ఆయనకు మనం అప్పగించుకునే కొలది ఆయన మనల్ని అమూల్యమైన, శ్రేష్టమైన పాత్రలుగా ఆయన మలిచే దేవుడు, వాడుకునే దేవుడు. కనుక ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్న 3 అంశాలు మీరు ధ్యానించండి. మీ డైరీస్లో మీరు రాసుకుంటున్నారని నమ్ముతున్నాము. ఈ అంశాలు మళ్ళీ ధ్యానించండి. ప్రార్థన ద్వారా దేవుని రూపంలోనికి మనం మార్చబడ్డానికి దేవాతి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాము. ఆ తర్వాత ఒక చిన్న పల్లవి చరణం పాడుకున్న తర్వాత దైవజనులు జాన్ వెస్లీ గారు శక్తివంతమైన సందేశాన్ని మనకు అందించబోతున్నారు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రార్థన యొక్క విశిష్టతను మీరు మాకు జ్ఞాపకం చేసావయ్యా. ప్రార్థన ద్వారా మా మనోనేత్రాలు తెరవబడతాయని, ప్రార్థన ద్వారా నీవు మా పక్షంగా చేస్తున్న కార్యాలు మేము చూడగలమని నీవు మా జ్ఞాపకం చేస్తావు. నిజమే అయ్యా, చాలాసార్లు మా చుట్టూ ఉన్న సమస్యలు మాకు కనబడుతున్నాయి, కానీ మా కొరకు నీవే మేలు దాచి ఉంచావో దాన్ని చూడలేక, దాన్ని చూసే కన్నులు మాకు లేక మేము ప్రతి చిన్న దాన్ని కలవరపడిపోతున్నాం, ప్రతి చిన్న పరిస్థితిలో నిరుత్సాహపడిపోతున్నాం, కృంగిపోతున్నాం, వేసారిపోతూ ఉన్నాం. ప్రభా, మా కన్నులు తెరవచ్చే అయ్యా, నిన్ను చూచే కన్నులు మాకు ఇవ్వయ్యా. నీవు మా పక్షంగా ఏ పనులు చేస్తున్నావు వాటిని చూస్తూ ధైర్యముతో జీవితాన్ని మేము ఎదుర్కోవడానికి సహాయం చేయి.
ప్రార్థన ద్వారా మేము అద్భుతాలు పొందుకోగలమని మాకు జ్ఞాపకం చేసావు. వందనాలు. కనాను స్త్రీ తన కుమార్తె కొరకు వచ్చి నీ సన్నిధిలో గోజాడినప్పుడు నీవు కోరినట్లే నీకు అగునుగాక, నీకు దయచేస్తున్నానని చెప్పావయ్యా. మా కోరికలేంటో నీకు తెలుసయ్యా, మా ఆశలేంటో నీకు తెలుసు. మా కోరికలు నీవు నెరవేర్చగలిగిన వాడు. మా ప్రార్థనలకు జవాబు ఆలస్యమైన అలక్ష్యం చేసే దేవుడు మాత్రం కాదు తండ్రి. నీకు స్తోత్రాలు. నిరీక్షణతో, తగ్గింపుతో, పట్టుదలతో, విసుగక ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయ ప్రభా. అలాగే మేము ప్రార్థన చేసినప్పుడు మీ పోలిక, మీ రూపంలోనికి మేము మార్చబడతామని మాకు జ్ఞాపకం చేసావు ప్రభా. నీకు స్తోత్రాలు. మాలో ఉన్న పాప స్వభావము, మాలో ఉన్న అవిధేయత, మాలో ఉన్న క్రమము లేని జీవితం, నీ సన్నిధిలో నీ పాదాల వద్ద మేము సమయం గడపడం ద్వారా క్రమపరచబడ్డానికి, నీ పోలికలోనికి మేము మార్చబడ్డానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి.